ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు. ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం ధ్యాన యోగం నుండి ఈరోజు 25, 26 మరియు 27వ శ్లోకాల యొక్క భావాన్ని మనం తెలుసుకుందాం. 25వ శ్లోకంలో సరి అయిన ధ్యాన విధానం తెలియజేయబడుతుంది. శనై శనై ఉపరమయత్, ఒక్కసారి ఏమి చేయలేరు, నిదానంగా చేయాలి. ఈ మార్గమందు తొందరపడితే శారీరక బాధకు, మానసిక బాధకు గురి కావాల్సి వస్తుంది. అందువల్ల నిదానంగా, బుద్ధితో, దృఢ సంకల్పంతో మనస్సుని ఆత్మయందు నిదానంగా లీనం చెయ్యి, దేనిని ఆలోచించకుండా అంటూ రెండవ సలహా 26వ శ్లోకంలో ఇవ్వబడింది. ఎప్పుడు కుదురుగా లేకుండా అస్థిరంగా ఉంటుందని మనసుని ఒక చోట పెడితే అల్లరి పిల్లవానిలాగా అది పరిగెత్తుతుంది. అది దాని సహజ లక్షణం. అలాగే చేయనియ్యి. అప్పటికప్పుడే దాన్ని వెనకకు తీసుకొచ్చి దాని చుట్టూనే పెట్టు. ఆత్మయందే ఉంచు. నీలో నీకే ఇది నిత్య వైరం. ఈ ప్రయాణం చాలా కాలం సాగాలి, వేరే దారి లేదు. కానీ నిత్య సాధనతో దాన్ని వశపరచుకోవచ్చని శ్రీకృష్ణుడు 27వ శ్లోకంలో తెలియజేస్తాడు. మనసుకు శిక్షణ ఇవ్వాలి. అది ఏ విధంగా అంటే 27వ శ్లోకంలో చెప్పబడింది. అటువంటి యోగి ప్రశాంత మనసం, ఎవరి మనసు అయితే ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుందో అతనికి అమితమైన సంతోషం కలుగుతుంది. రజోగుణం పూర్తిగా శాంతించింది. తామస గుణం వల్ల, రాజసిక గుణం వల్ల జీవితంలో సర్వసాధారణమైనవే లభ్యమవుతాయి. కల్మషం లేకుండా మారుతుంది. పవిత్రమైన మనసు, పవిత్రమైన బుద్ధి, పవిత్రమైన ఆత్మ అంతా ఒకటేనని చెప్పారు. ఇలా మనం వేరువేరుగా చెప్పాం కానీ అంతా ఒకటే. బ్రహ్మభూతం బ్రహ్మతో ఏకమవుతుంది. మనసుకి శిక్షణ ఇచ్చి బ్రహ్మంతో ఏకం చెయ్యి. మనసుని బయటికి పంపి ఆర్థిక పరిస్థితి మెరుగుపరచు. ఇది జీవితంలో ఒక భాగమే. గీత ఈ కర్మ వైపుకు ఎక్కువగా తన దృష్టిని సారించింది. కర్మలో ఐహ్యభావన కొరకు ధ్యానం ద్వారా పాటుపడమని చెబుతుంది. అప్పుడే పరిపూర్ణమైన సామర్థ్యం చేకూరుతుంది. యోగ కర్మసు కౌశలం అని చెప్పింది. 2 విధాలుగా అభివృద్ధి సాధించాలన్నది గీత యొక్క ప్రత్యేకత. గీత ప్రాముఖ్యం ఇది. మనం కేవలం యంత్రాలు పనిచేసిన విధంగా కాక ఎక్కువ పనిచేశాక స్వేచ్ఛను, పవిత్రతను అనుభవించాలి. నీ అందే నీ ఉన్నావన్నది నీవు అనుభవించాలి. యంత్రానికి కేవలం పనిచేయడం తప్పించి లోపల జీవితం లేదు. పని అయిన తర్వాత పాతదైపోయి పనికిరాదనుకున్నాక దాన్ని పారవేస్తారు. అది వ్యర్థ పదార్థం అవుతుంది. మానవుని జీవితం వ్యర్థమైంది కాదు. అతనికి ఆంతరంగికంగా సాధించవలసింది ఒకటి ఉంది. అతను బ్రహ్మంతో విలీనం కావాలి. ఆ సాధనా మార్గంలో మనం పనిచేస్తుంటాం కానీ దాన్ని చేసే వైఖరి అంతా ఆధ్యాత్మికంగా మారుతుంది. పరిపూర్ణమైన కర్మగా మారి పనిచేస్తున్న భావనే ఉండదు. ఆంతరంగిక అభివృద్ధి బాహ్యంగా చేస్తున్న పనితో కలిసిపోవాలి. మానవుడు పరిపూర్ణుడు అవడానికి గీత ఈ విధంగా గట్టిగా చెప్తుంది. లేకుంటే అతన్ని ఒక వ్యర్థ పదార్థంగా పారవేస్తాను. థామస్ పూల్సీ బ్రిటిష్ రాజు 8వ ఎడ్వర్డ్కు విశ్వాసపాత్రుడైన మంత్రిగా ఉన్నాడు. చివరకు అతన్ని ఎడ్వర్డ్ తోసివేశాడు. అప్పుడు అతను చాలా మనోవేదనకు గురై ఆ సమయంలో నేను కనుక ఈ రాజుకు దేశానికి చేసిన సేవను భగవంతుడికి చేసి ఉన్నట్లయితే వృద్ధాప్యంలో నన్ను ఇలా ఒంటరివాణ్ణి చేసి ఉండేవాడు కాదు అనుకుంటాడు. మానవుణ్ణి వ్యర్థ పదార్థంగా చెత్త కుప్పపైకి విసిరివేసే భావన గీత చదివినట్లయితే రాదు. దీని సాధనలో ఉన్న వ్యక్తులకు ఆంతరంగిక అవగాహన, పవిత్రత అన్నీ అతని పనిలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. పై 4 శ్లోకాలు ఆంతరంగికంగా కలవలసిన మార్పులు చెప్పబడ్డాయి. తర్వాత శ్లోకం యొక్క భావాన్ని వచ్చే వీడియోలో తెలుసుకుందాం.